ఈ ఫ్యాటీ యాసిడ్ ఈ ఫ్యాటీ లెవెల్, ఈ కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే తిండే. అయితే ఇక్కడ మనం తీసుకునే తిండిలో దేని ద్వారా వచ్చిందో ఇది చూద్దాం సార్. ఓకేనా? సాధారణంగా మనం ఇంట్లోనే ఎక్కువగా జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, కలర్ ఫుడ్, కెమికల్ ఫుడ్ వాడతామా లేదా? ఈ ఆయిల్ ఫుడ్ ఉంది కదా, ఆయిల్ వంట నూనె, అదే ప్రమాదకరమైందట. వంటగది మొత్తం మీద ప్రమాదకరమైన ఏదట, దాన్నే డాక్టర్ గారు మార్చమని చెప్పరు, తగ్గించమని చెప్తారు. ఏం చెప్తారు? మార్చమంటారా? మరి మనమేం చెప్తాం? మార్చమంటాం. ఎందుకు మార్చమంటాం అంటే ఎవరైనా ఒక దొంగతో పరిచయం ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తుంటే మన అబ్బాయి మానేమని చెప్పాలా, తగ్గించరా అని చెప్పాలా? తగ్గించిన చిన్న చిన్న దొంగతనాలు చెప్తారు. అవునే కదా? మొత్తానికి మానేసి కట్ చేస్తే సేఫ్ జోన్కి వస్తుందా రాడా? రావచ్చో లేదా? సో ఇక్కడ ఏంటంటే వెస్టీజ్ లో వంట నూనెను మాత్రం మనం పరిగణించాల్సింది మొదటి స్థానంలో. దేనికంటే మనం ఇలాంటి ఫ్యాటీ ప్రాబ్లం, లేదంటే ఓబెసిటీ, ఆస్తమా, ఉబ్బసం, బీపీ ప్రాబ్లం రావడానికి కారణం ఎవరట? వంట నూనె. కెమికల్ రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్, గోల్డ్ డ్రాప్, క్రిస్టల్, ఫ్రీడమ్, ఫార్చ్యూన్, ఫామ్ ఆయిల్, ఇవన్నీ కూడా కెమికల్తో తయారు చేసినవి. పెనం మీద పోస్తే కింద మంట పెడితే పొగ వచ్చేస్తుంది, గోడంతా ఏమవుతుంది? జిడ్డుగా తయారైపోతుంది. అవుతుందా లేదా? మరి స్టవ్ గోకితే దొంగలే వస్తుందా లేదా? మరి మనకి ఎలా ఉంటుంది? ఇలా ఉండాలట, రక్తనాళాలు నీట్గా, క్లీన్గా. అవునా? ఇలా ఇలా నీట్గా, క్లీన్గా ఇలా ఉండవలసింది. మరి స్టవ్ గోడ జిగులు పడతా ఉంటే మనకి కూడా మరి కాస్త ఎక్కువైపోతే రెండు రకాలుగా వస్తుంది. ఎలా అంటే తినే ప్రతిదీ శరీరానికి, రక్తానికి కలుస్తుంది లేదా? రక్తంలో కలిసేది ఈ రకంగా ఉంటే శరీరంలో కలిసేది ఎలా ఉంటుంది? ఫ్యాటీ లెవెల్. ఓకేనా? మరి రెండింటికి కారణం ఎవరు? ఆయిల్ లేదా మనం బయట తినే తిండి అలవాటు. అయితే ఈ తిండి అలవాటులో ఫ్యాటీ యాసిడ్ ఉన్న తిండి తినాలట. తిండి ద్వారా వచ్చిందని మనం దేని ద్వారా తీయాలి? తిండి ద్వారానే తీయాలి. మందుల ద్వారా తీయడం, తిండి మానేసి బ్రేక్ చేయడం, రకరకాల ఎక్సర్సైజ్ చేయడం, ఎక్సర్సైజ్ చేసి ఒళ్ళంతా పిండి రసం తీసేసి ఇంటికి వచ్చి వేడి పూరి తినేస్తుంది. దేంతో ఎగిన పూరి? సుఖం ఏమైనా ఉందా? ఇక్కడ అలా కాదట. ఆయిల్ చేంజ్ చేయాలట, ఫిజికల్ రిఫండ్ ఆయిల్కి వెళ్ళిపోవాలట. గానుగ నూనె, నిక్కచ్చమైన గానుగ నూనె వాడే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. అలాంటి అందుబాటులో లేకపోతే వెస్టేజ్ లో తౌడు నూనె దొరుకుతుంది, తౌడు పొట్టు నూనె, రైస్ బ్రౌన్ ఆయిల్. ఓకేనా? అర్థమైందా మీకు? అది నాట్ కెమికల్ రిఫండ్ ఆయిల్. ఫిజికల్ రిఫండ్ ఆయిల్ అంటే గానుగ నూనె, ఇది చెక్కగా ఉంటుంది. ఓకేనా? దాన్ని వాడటం వల్ల మనకి అదనంగా ఈ భారం రాకుండా అవుతుంది. మరి ఆల్రెడీ తెలంగాణ నుంచి వచ్చారు సార్, వాళ్ళు ప్రాపర్ తెలంగాణ దగ్గర సూర్యాపేట విలేజ్. అయితే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా ఐడి ఉందంట వాళ్ళ రిలేటివ్స్. ఎక్కడ తీసుకోవచ్చు? అయితే ఇక్కడ తీసుకోవడానికి నన్ను కాంటాక్ట్ అయ్యారు, నేను ఇచ్చాను. ఆవిడ చెప్పింది నాతో, నేను ఏం వాడలేదమ్మా, వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ ఏమి, జస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నాను, ఆయిల్ తోటి 4 kgs వెయిట్ లాస్ అయ్యానని చెప్పింది. ఉదయం నీకు ఫోన్ చేశానా, ఇలా చెప్పామా మధ్యలో సడన్గా నువ్వు అని చెప్పానా? ఎవరో నాకు తెలియదు అంటే నిజం ఎక్కడ చెప్పొచ్చు? ఎక్కడైనా చెప్పొచ్చు. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాం. అబద్ధాన్ని 10 సార్లు అడిగితే ఎలా చెప్తాడు? గట్టిగా అడిగితే ఒకలాగా, నెమ్మది అడిగితే ఒకలాగా, కింద మీద చెప్పు. కాలేజ్ ఆకు మరి చెప్పండి. చలి వెళ్ళిపోండి అది తీసుకోవడం జరిగింది సార్. కానీ మన వెస్టేజ్ లో ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఆమె పూర్తి ప్యూర్ అండ్ థైరాయిడ్ అంటే సూపర్ కదా. కొట్టొచ్చా మళ్ళీ? మీరు ఎలా టీము? సూపర్. సరే వినండి. సో ఈ రకంగా మనకి ఏం చేయొచ్చు అంటే రాకుండా అదనంగా ఆపొచ్చు. మరి వచ్చేసిన వాళ్ళకి సహజ చెప్పారు కదా, ఫ్లాక్సీడ్ ఆయిల్, అపస గింజల నూనె, omega 3, omega 6, omega 9, విటమిన్ E పుష్కలంగా అందులో లభ్యమవుతాయి అన్నమాట ఔషధ గుణాలు. దానివల్ల ఇది ఏమవుతుందంటే ఫ్యాటీ లెవెల్ కంట్రోల్ అయిపోతుందంట. ఈ కొలెస్ట్రాల్ లెవెల్ కూడా ఏమవుతుందంట? తగ్గిపోతుందంట. తగ్గిపోతే మరి ఎలా వస్తుంది రిజల్ట్? ఎవరైనా తగ్గిన వాళ్ళు ఉన్నారా? నేనే రిజల్ట్.
వాడక ముందు వాడిన తర్వాత 8 నెలలు టైం పట్టింది నాకు ఆ లెవెల్కి రావడానికి. ఎగ్జాక్ట్లీ 8 months. ఓకేనా? నమ్మొచ్చా? అలాగే ఉన్నదా? మళ్ళీ ఏమైనా ఫోటో చూస్తుంది రావచ్చలేదు. సో మరి బయట మార్కెట్లో దొరికే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాడినప్పుడు స్లిమ్ అయిపోతారు ఇలియానా లాగా. అది అందుబాటులో లేకో కొనుక్కునే కెపాసిటీ లేకో ఆఫీస్ అనుకోండి, ముందు దానికంటే డబ్బులు ప్రమాదమా కాదా? అది ఎడిట్ చేసిన ప్రోడక్ట్ అది ఏం చేస్తుందంటే ఆకర్షించుకోవడం కోసం ముందు అలాగా అద్భుతంగా పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. తర్వాత పరిస్థితి ఏంటి? మళ్ళీ పోరోసిస్ వస్తుంది అనమాట. సో నేను అంటే ఇక్కడ ఈ రకంగా మనం ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటున్నామో